25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు. మల్లారెడ్డి కూడా మా పార్టీలోకి రావచ్చు. కేసీఆర్కు హరీష్ వెనుపోటు పడవడం ఖాయం. రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండు. మల్లారెడ్డి కూడా పార్టీలోకి రావచ్చంట. దొంగలు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవచ్చు అని చెప్పి జగ్గారెడ్డి అన్న చెప్తా ఉండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల కాలం పాటు దొంగలైనప్పుడు ఇప్పుడు మీ పార్టీ కండువా కప్పుకుంటే శుద్ధపూసలు ఏమన్నా అవుతారా? ఏం చేంజ్ ఉంటుంది? ఆడ దొంగతనం చేసినోడు బీఆర్ఎస్ పార్టీలో దొంగతనం చేసినోడు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత దొంగతనం చేయడం ఏమన్నా నమ్మకం ఉందా? ఎందుకు మల్లారెడ్డి అంటోడు మీ కాంగ్రెస్ పార్టీకి అవసరం వస్తాడా ఏమన్నా జోకర్ కాకపోతే? త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలనతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజుకు పడిపోతున్నది అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూసి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆలోచనలో పడ్డారని చెప్పారు. త్వరలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని తాను కాన్ఫిడెంట్గా చెప్తున్నానని అన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తమ పార్టీలోకి రావచ్చని అన్నారు. కేసీఆర్కు హరీష్ రావు ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచే ఛాన్స్ ఉందని అన్నారు. తాను మెదక్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆదేశిస్తే పోటీ చేస్తానని తెలిపారు. గతంలో పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు తమను గడ్డపారతో పొడిచినంత పనిచేశారని ఆరోపించారు. 9 ఏళ్లలో ఆ పార్టీ తమను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తని అన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నదంట. సో మల్లారెడ్డి రాబోతుండనమాట. సింపుల్గా వస్తాడు. మల్లారెడ్డి ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడే, ఎక్కడ పచ్చగా ఉంటే ఆడపోయి వండుకుంటాడు మల్లారెడ్డి. పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవద్దు మల్లారెడ్డిని. ఆయన ఎట్లా ఆస్తులు సంపాదించిండో, కాలేజీల పేరు మీద ఎట్లా దోపిడీ చేస్తూ ఉండో దానిపైన ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. ఆయన కొంతమంది చర్చ ఏంటంటే ఆయన ముందు ఒక డిమాండ్ పెట్టిరంట. 1000 కోట్ల రూపాయలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని చెప్పి ఏదో డిమాండ్ పెట్టినారంట. మల్లారెడ్డి ఆలోచిస్తుండు 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలా అవసరమా అని మల్లారెడ్డి ఆలోచిస్తూ ఉండంట. సింపుల్గా ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దొంగ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత శుద్ధపూస అవుతాడా? దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరిని వాడితే వాడిని ఏల్చుకుంటాం. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలని పక్క తప్పిస్తాం. లేకపోతే ఎవడొస్తే వానికి పదవిచ్చుకుంటాం. అంటే మరి నీ జెండా మోసిన కార్యకర్త పరిస్థితి ఏందండి? అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త నీ జెండా మోసి నిన్ను ఎమ్మెల్యే నువ్వు మంత్రిగా నీకు కష్టపడ్డ నాయకులను పక్కకు పెడతారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన దొంగల్ని మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళని గౌరవించుకుంటారా?